చెక్ ద యూనిక్ కీ గురించి ఒకటి మనం ట్రై చేద్దాము. యూనిక్ కీ అని ఒక కాలమ్‌ని పెట్టుకొని అది నల్ వాల్యూస్ అలో చేస్తుందా? డూప్లికేట్ వాల్యూస్ అలో చేయదా అని చెక్ చేయడానికి క్రియేటింగ్ బై టేకింగ్ 2 columns. One is sample ID and sample number. And sample ID I created this as a unique key because we are learning unique key and want to try that. So let's see how whether this will create a table or not. So okay, table create అయింది into unique sample. సో ఐ హ్యావ్ టు మెన్షన్ రైట్ ఏ కాలమ్స్ అనేది స్పెసిఫై చేయాలి కాబట్టి శాంపుల్ ఐడి కామా శాంపుల్ నంబర్. సో ఇక్కడ రెండు స్పెసిఫై చేశాను. దాని తర్వాత ఏం చేస్తున్నాను, వాల్యూస్ యాడ్ చేస్తున్నాను. ఏం వాల్యూస్ కావాలంటున్నా, ఐఎమ్ జస్ట్ టేకింగ్ సమ్ ర్యాండమ్ వాల్యూ బట్ ఇట్ షుడ్ బి యూనిక్, మీన్స్ ఇట్ షుడ్ నాట్ అలో డూప్లికేట్ బికాస్ వీఆర్ లెర్నింగ్ యూనిక్ కీ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు ఏం చేద్దాము, సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం వాల్యూ క్రియేట్ అవుతుందా లేదా. మనం డేటా ఇన్సర్ట్ చేసాం కదా టేబుల్లో. లెట్స్ చెక్ దట్ వెదర్ ద డేటా ఈజ్ ప్రెజెంట్ ఆర్ నాట్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూనిక్ శాంపుల్. ఆ డేటా వస్తుందా లేదా. ఓకే వచ్చింది కదా, మనం 101 అండ్ 120 పెట్టాము. సో ఆ డేటా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతోంది. సో నెక్స్ట్ వాట్ వి విల్ డూ ఈజ్ యూనిక్ కీ గురించి తెలుసుకుంటున్నాం కదా. సో తర్వాత మనము సేమ్ నంబర్ పెట్టడానికి ట్రై చేద్దాము. మనకి ఎర్రర్ రావాలి. ఏమన్నా ఎర్రర్ రావాలి, ఆల్రెడీ 101 డేటా ఉంది, ఇట్ షుడ్ నాట్ అలో అని చెప్పి రావాలి. సో విల్ సీ వెదర్ విల్ గెట్ దట్ ఎర్రర్ ఆర్ నాట్. ఎందుకంటే మనం యూనిక్ కీలో ఇట్ షుడ్ నాట్ అలో డూప్లికేట్ వాల్యూ. సో వీఆర్ టెస్టింగ్ ఇట్ వెదర్ ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్. సో యూనిక్ కీ అంటే దాంట్లో డూప్లికేట్ అలో చేయకూడదు అనేది మెయిన్ రిక్వైర్మెంట్ కాబట్టి టు అండర్స్టాండ్ వెదర్ ద యూనిక్ కీ విల్ అలౌడ్ ద డూప్లికేట్స్ ఆర్ నాట్ అనే దానికోసము మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఒక టేబుల్ క్రియేట్ చేసి డేటా ఆల్రెడీ యాడ్ చేసాము. సో సేమ్ డేటా మళ్ళా కూడా మనము నెక్స్ట్ 101 ఆల్రెడీ ప్రెజెంట్ ఉంది. సో వీ వాంట్ టు ఇన్సర్ట్ ద సేమ్ డేటా అగైన్ టు చెక్ వెదర్ ద యూనిక్ కీ ఈజ్ కాన్సెప్ట్ is working or not. To understand the concept we are trying this. Okay, let's insert the data వచ్చింది. So when I try to insert, it's saying that error code 1062 duplicate entry of 101 for unique sample which is this one. సో అది ఏమంటోంది, నువ్వు డూప్లికేట్ ఎంట్రీ ఎంటర్ చేస్తున్నావు, సో అందుకని చెప్పేసి అది అలో చేయను అని ఎర్రర్ చూపిస్తుంది. సో ఇట్స్ నాట్ అలోవింగ్ us to insert the duplicate value when we create that column saying this is a unique key.